ఇక మన తిరుపతి లడ్డు, విజయవాడ పులిహోర ప్రసాదాలు ఎంత ఫేమసో శబరిమల అయ్యప్ప దగ్గర అరవన పాయసం గూడా గంతే ఫేమస్ గదా! మాలేసుకొని పొయ్యొచ్చినోళ్ళు ఓలన్న డబ్బా పట్టుకొచ్చేసి ఎంత మంచిగా మురిసి మురిసి తింటామో అయ్యప్ప మన ఇంటికే వచ్చిండా అన్నట్టు అనిపిస్తది గదా! అందుకని జెప్పి గియాల మా అమ్మ అరవన పాయసం ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలో చూపిస్తదంట పాండ్రి. ముందుగాలైతే దీనికి ఎర్ర బియ్యం తీసుకోవాలనంటే ఒక గిలాసెడు బియ్యం తీసుకొని కడిగి ఒక 4, 5 గంటలన్నా నానబెట్టుకోవాలన్నట్టు. ఇది ఉడకనీకి చానా టైం పడతది. మంచిగా కుక్కర్‌లో గాకుండా డైరెక్ట్ గిన్నెల్ని నీళ్లు పోసేసుకొని కొలతేముండదు ఎక్కువగానే నీళ్లు పోసుకోవాలన్నట్టు. ఉడికేటప్పుడు మొత్తం అంతా నెయ్యి గూడా యేసేసి మంచిగా మెల్లమెల్లగా కలుపుకుంటా ఉడకబెట్టుకోవాలి. దీనికి మనం తాటి బెల్లం తీసుకున్నాం. ఉత్తమని నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి. పాకు గిట్ల ఏం అవసరం లేదు గానీ కడగనీకి. ఇది అన్నం జర్ర బలుబలు ఉన్నప్పుడే ఈ పాకం ఏదైతే ఉందో ఇది అందులో వడబోయాలన్నట్టు. ఇప్పుడు బెల్లంలో అన్నం ఉడుకుతున్నప్పుడు సొంఠి పొడి యేసుకోవాలి. ఇగో ఇంకొక దాంట్లోకి మొత్తం అంతా నెయ్యి తీసుకొని అందులో కొబ్బరికాయ ముక్కలు, కాజు పలుకులు గూడా గోలిచ్చేసి నెయ్యి ఎక్కువ ఉంటేనే మంచిగుంటదన్నట్టు. ఇక అరవన పాయసం అయితే రెడీ. నిజంగా చెప్తున్నా చానా టేస్ట్ ఉంది గానీ ఎంతైనా గుడ్ల ప్రసాదం గుడ్ల ప్రసాదమే. మీరు గిట్ల ట్రై చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి.